నేను దేవుణ్ణి పరిచయం చేయడానికి వచ్చాను, మతాన్ని పరిచయం చేయడానికి రాలేదు. మీరు చెప్పండి, మత ప్రచారం మత ప్రచారం మత ప్రచారం అంటున్నారు కదా, అసలు మత ప్రచారం అంటే ఏమిటి? మతం అంటే ఏమిటి? మీకెప్పుడైనా మతం కనబడిందా? మతం ఎప్పుడైనా మాట్లాడిందా? మీరు విన్నారా? మతం మనిషా, జంతువా? నీరు, నిప్పు, గాలి, రాయి, రప, ఈ పంచభూతాల్లో ఏదైనా మతమా? కాదు. ఈ సమస్తము దేవుడు చేసిన సృష్టి. మరి పూజలు, వ్రతాలు, పునస్కారాలు మతమా? కాదు. ఇది భక్తి. పోని గ్రంథాలు మతమా? కాదు. ఇది దేవుని జ్ఞానం. మరి మతం ఏమిటి? మతం పొట్టిగా ఉంటుందా, పొడవుగా ఉంటుందా, సన్నగా ఉంటుందా, లావుగా ఉంటుందా? ఎలా ఉంటుంది మతం? ఎవరైనా చూశారా మతాన్ని? లేదు. మరి మతం మారినట్టు ఎలా కనబడుతుంది? దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి, దేవుణ్ణి నమ్ముతున్నాం కాబట్టి ఏం మారుతుందంటున్నారు? మతం మారుతుంది. నేను మిమ్మల్ని సూటిగా ఓ ప్రశ్న అడుగుతాను. దేవుడు అనేవానికి మతం ఉంటుందా? దేవునికి కులం ఉంటుందా? దేవునికి రంగు తారతమ్య భేదం ఉంటుందా? మరి దేవునికి మతం లేనప్పుడు, దేవునికి కులం లేనప్పుడు, దేవునికి రంగు తారతమ్య భేదం లేనప్పుడు నేను దేవుణ్ణి నమ్మితే నా మతం ఎలా మారిందో మీరు చెప్పండి. నేను దేవుణ్ణి నమ్మితే నా కులం ఎలా మారుతుందో మీరు చెప్పండి. ఇది కేవలం కేవలం అధికార దాహముతో చేస్తున్న కొన్ని రాజకీయ కుట్రలతో మనం పుట్టక ముందు నుండి పుట్టినటువంటి ప్రచారం.